అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 30 సంవత్సరాలు గడిచింది. ఈ 30 సంవత్సరాల్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జర్నీలో ఆయన ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు, ఇంతటి సక్సెస్కి కారణం అంటే ఏం చెప్తారు? ఆయన పైన ఒక పుస్తకం రాశారు, ఇనగంటి వెంకట్రావు గారు అనుకుంటా, ఒకే ఒక్కడు అని చెప్పి. అంటే వన్ అండ్ ఓన్లీ. ఇప్పుడు కాదు, అది వచ్చి కూడా 10-15 ఏళ్ళు అవుతుంది. అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన గౌరవం. దగ్గర దగ్గర మరి 5443 రోజులు అంట. ఇవాళతో గెలిపితే 5443 రోజులుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే అంటే 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరికీ దక్కని గౌరవం, ప్రజల్లో ఆయనకున్న ఆమోదం. ఆయన పేరే ఒక బ్రాండ్, ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఇది సిబిఎన్ అంటూ తనేంటి అటు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మరి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు. ఆయన ఒక 25 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడంటారు. ఒక విజనరీ లీడర్గా అప్పట్లో విజన్ 2020, ఇప్పుడు విజన్ 2047 ఏదో పెట్టుకున్నట్టున్నారు. కాకపోతే 420 అనే హేళన చేశారు. ఆయన 2020ని 420 అన్నారు, కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏదో రైతుని లేకపోతే వ్యవసాయాన్ని దండగన్నాడు అన్నట్టుగా ఆయన పైన మరి లేని ఆరోపణలు చేశారు. ఆయనకున్న బలహీనత అది. చంద్రబాబుకు ఉన్నటువంటి లోపం అనాలా, వైఫల్యం అనాలా, ఏంటంటే తనపై విమర్శలని కొంచెం పట్టించుకోండి, సకాలంలో స్పందించి ఆ విమర్శలను తిప్పికొట్టడంలో ఒక అలక్ష్యం అనాలా. బహుశా దానికి కూడా ఆయనకు టైం ఉండకపోవచ్చు. ఏది ఆయన ఒక 18 గంటలు పనిచేస్తాడని మొన్న కూడా మీరు వినే ఉంటారు కదా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటూ ఆ రోజు ఏమన్నాడు రేవంత్, అవతల రాష్ట్రంలో 18 గంటలు పనిచేసి ఆయన వచ్చాడు, నేను కూడా మరింత ఎక్కువ పనిచేయాలి, నేను అన్ని గంటలు పనిచేయనను ఏదో చెప్పిన. దీంట్లో ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి? చంద్రబాబు 9 సార్లు గెలిచాడు. శాసనసభకి 9 సార్లు గెలవడం అంటే ఆషామాషిగా. ఈ ప్రత్యేకించి ఇప్పుడు ఈ కుప్పం నియోజకవర్గం నుంచి అయితే 8 సార్లు కాన్సిక్యూటివ్గా కొట్టాడు. అసలు ఓటం అనేది లేకుండా 8 సార్లు ఒక నియోజకవర్గం నుంచి గెలుపు. అంటే అసలు ఆయన ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత అయినా కూడా మరి కుప్పంలో ఎలా గెలవగలుగుతున్నాడు? యాక్చువల్గా నిర్లక్ష్యం చేస్తారు తమ ప్రాంతాన్ని. అంటే ఒక నియోజకవర్గాన్ని నాయకుడు ఎలా నర్చర్ చేయాలి. ఆయన ఏంటి విద్యార్థి జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్ లీడర్గా, బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే యూనివర్సిటీలో స్టూడెంట్స్ లీడర్. ఒక క్లారిటీ అతనికి ఉన్నది అదే. ఏది ఆయన బలం అదే. తనకి ఒక స్పష్టత, తనేం కావాలి. ఆయన పిహెచ్డి చేయాలనుకున్నారు. ఆయన ఆశ్చర్యరంగా ఆయన పాలసీస్ పైన ఆ రైతు నాయకుడు థీసిస్ కూడా సబ్మిట్ చేసి లేదు, కానీ అయిపోయింది. అటు యూనివర్సిటీ నుంచి వచ్చి మరి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిపోయాడు. ఎంత ఆయన వయసు? 28 ఏళ్ళు. ఎమ్మెల్యే అయినప్పుడు చిన్న వయసులో మంత్రి అయిపోయాడు. 30 ఏళ్ళు. చిన్న వయసులో సీఎం అయిపోయాడు. 45 ఏళ్ళు. అంటే ఇప్పుడు క్లారిటీ అన్నది అదే. నువ్వేం కావాలో నీకు క్లారిటీ ఉండాలి, నువ్వేం చెయ్యాలో నీకు విజన్ ఉండాలి, దాన్ని అచీవ్ చేయాలి. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అబ్దుల్ కలాం చెప్పిన అదే, చంద్రబాబు చెప్పిన అదే. భారీ కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటారు. కళలంటే మళ్ళీ పగటి కళలు కాదు, అంటే కష్టం. అతను పడే కష్టం అన్నమాట. సార్, మీరంతా పాజిటివ్ సైడ్ చెప్పారు. నెగిటివ్ సైడ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వెన్నుపోట పొడుస్తాడు అనేది కూడా ఉంది కదా ప్రజల్లో. ఇప్పుడు ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం కరెక్ట్గా 1995 సెప్టెంబర్ 1న అసెంబ్లీలో ప్రసంగం చూస్తే తెలుస్తుంది.
ఎన్టీఆర్ని దించేద్దామని అసలు ఏ కోశానా మేము అనుకోలేదు. జీవితకాలం ఆయనే మా సీఎం అనుకున్నాం. అలాంటిది పరిస్థితులు అలా వచ్చాయి. ఏది ఆయన దించలేదు, పార్టీ దించింది ఎన్టీఆర్. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదు, తెలుగుదేశం పొడిచింది. తెలుగుదేశం యొక్క గొప్పదనం అది. ఆ పార్టీని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? ఏ పార్టీని? తెలుగుదేశం పార్టీని. ఎమ్మెల్యేలంతా మీటింగ్ పెట్టుకుని మీరుంటే ఉండండి నాయకుడిగా, లేకపోతే ఇంకొకటి పెట్టుకుంటామన్నారు. మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు ఆ కుటుంబ సభ్యుడిగా. ఇవాళ మరి లక్ష్మీపార్వతి వల్ల ఇవాళ పార్టీ నాశనం అయ్యే పరిస్థితి ఉంది. పార్టీని బతికించటం కోసం మేమంతా మరి వ్యవస్థాపక అధ్యక్షుడిపైనే తిరుగుబడుతున్నారు. ఆ పార్టీలో ఉన్న బ్యూటీ అదే. ఏది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గొప్పదనం. అక్కడేంటి, క్యాడరే సుప్రీం. కార్యకర్త పొడిచాడు ఎన్టీఆర్కి వెన్నుపోటు. చంద్రబాబు కాదు పొడిచింది, చంద్రబాబు డమ్మీ, బొమ్మ. చంద్రబాబును బొమ్మని చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజు చంద్రబాబు దానికి గనక రెడీగా లేకపోతే అశోక్ గజపతిరాజు అయ్యేవాడు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు అయ్యేవాడు ముఖ్యమంత్రిగా. అదనమాట ఆ రోజు సన్నివేశం. మొత్తం ఎమ్మెల్యేలంతా, మొత్తం ప్రజలంతా తిరగబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఎన్నిక జరిగింది. 1999లో 181 సీట్లతో ఆయన గెలిచాడు. నిజంగా అది వెన్నుపోటు అయితే ఆయన గెలిపించారు కదా. ఎన్టీఆర్ని దించేసిన తర్వాత ఎన్నికలు జరిగాయి, పార్లమెంటుకి జరిగాయి, అసెంబ్లీకి జరిగాయి. మరి చంద్రబాబు ఎలా గెలిచాడు? విమర్శ ఎప్పుడు ఏంటంటే నిందలకి ఆయన ఈజీగా ఆయన పైన పడుతుంటాయి. ఆయన పైన చంద్రబాబుకు ఉన్నటువంటి అదే డ్యూయల్ ఏంటంటాం, పొగడ్తలు వస్తాయి, తెగడ్తలు వస్తాయి. ఇందాకే చెప్పుకున్నాం కదా, విజన్ 2020 అంటే 420 అన్నారు. అట్లాగే వెన్నుపోటు అనేది కూడా అన్నమాట. ఏది ఇక్కడ ఏంటి, ప్రజలు ఇవాళ కోరుకున్నారు ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఆయన ఆమోదించింది. ఇప్పుడు 32 ఏళ్లుగా ఆయన వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు. కారణం ఏంటంటే అతని యొక్క ఆ పట్టుదల, అతనికి ఉన్నటువంటి క్లారిటీ, అతని యొక్క విజన్. ఇప్పుడు మనం తీసుకున్నాం, ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఒక ఆదర్శ పాలకుడిగా, ఒక పాలసీ మేకర్. ఇప్పుడు 4 లేన్ రోడ్డు, 6 లేన్ రోడ్డు, 8 లేన్ రోడ్డు మలేషియా వెళ్ళి చూశాడు. ఆ రోడ్లు ఇక్కడ వేద్దామని అప్పటి ప్రధాని వాజ్పేయికి అడిగితే చెబితే డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అప్పుడు పుట్టిన మోడలే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక మోడల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే హైదరాబాద్ చుట్టూతా 189 కిలోమీటర్లు. కారణం అదనమాట. డబ్బులు లేకపోయినా స్వర్ణ చతుర్భుజి రోడ్లు వేయగలిగారంటే, గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఈ లాజిస్టిక్స్ ఇంతగా ఇవాళ డెవలప్ అయిందంటే భారతదేశంలో, అప్పుడు ప్రధాని వాజ్పేయి, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు ఇదే విమర్శ, 5,000 ఎకరాలు అవసరమా అన్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా తెలంగాణ సంపన్న రాష్ట్రం అయింది. తెలంగాణ జిఎస్డిపిలో 12% ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఓడిపోయారు, ఇప్పుడు రీసెంట్గా 2019లో కూడా ఓడిపోయారు. కారణం ఏమంటారు? అంటే ఓటమి గెలుపుని నాయకత్వంతో చూడకూడదు. ఓడినా అతను ఎలా లేచాడు. నేనేదో ఇవాళ ఏదో పేపర్లో ఎక్కడ చూసా, పడి లేచిన కెరటం అనో ఏదో రాశారు. అంటే ఓటములు ఎవరికి లేవు. ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఓడిపోయిన వాళ్ళు ఎవరుంటారు? అంటే ప్రజల్లో ఒకటి ఇతనికన్నా ఇంకొకరికి అవకాశం ఇద్దామనుకున్నారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, ప్రజలకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు, ఒక ఛాన్స్ అతనికి ఇద్దామని అతనికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే, అతనింటి కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, బతిమిలాడాడు, తలలు నిమిరాడు, ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు. ఛాన్స్ ఇవ్వటం ప్రజల యొక్క ధర్మం. ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకోవటం నాయకుడి యొక్క బాధ్యత. సద్వినియోగం చేసుకోలేకపోతే ఏమవుతాడు? జగన్మోహన్ రెడ్డి లాగా ఓడిపోతాడు. ప్రజలు తప్పే ఉందమ్మా, జగన్కి ఇచ్చారు అవకాశం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమరావతి కట్టుంటే ఇవాళ చరిత్రలో మిగిలిపోయేవాడు. పోలవరం నిర్మించుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఈయన
14,000 కోట్లు తెచ్చాడు. 14 నెలల్లో చంద్రబాబు 14,000 కోట్లు తెచ్చాడు. దేనికి? విశాఖ స్టీల్ ప్లాంట్. ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 21 మంది. కానీ జగన్కి ఎంతమంది ఉన్నారు? 33 మంది ఎంపీలు ఉండి నువ్వు తేలేకపోయావు, చేయలేకపోయావు. అంటే అతను ఒక లూజర్, కోల్పోయాడు. ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయాడు. అతని ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నాడు. చివరికి అసలు ఆ ఫ్యామిలీ ఇమేజే డ్యామేజ్ అయిపోయిన పరిస్థితుల్లో తల్లి మీద కేసు వేసాడని, చెల్లి ఆస్తులు తిన్నాడని, రకరకాల, అది వ్యక్తిగతమైన కావచ్చు, ప్రజల్లో చర్చ. ఇప్పుడు ఒకటి పాలసీ మేకర్ అంటోంది అదే అనమాట అతన్ని. ఎవరిని? చంద్రబాబుని. వాళ్ళు ఒక మంచి గొప్ప రూలర్గా ఎందుకు చూస్తున్నారంటే కారణం అదే. అతను బిల్ గేట్స్తో సమావేశం గురించి చెప్తారు, అతను కియా కార్ ఇండస్ట్రీ తీసుకురావడం గురించి చెప్తారు, అతను ఇక్కడ ఈ బిజినెస్ స్కూల్ ఇక్కడ హైదరాబాదులో ఐఎస్బి ఎలా నెలకొల్పగలిగాడు. ఇవన్నీ కథలుగా చెప్తారేంటి? అభివృద్ధి వాళ్ళ పోటీ పడాలి, అదొక రేస్ అన్నమాట. ఇప్పుడు ఆయనలో వైఫల్యాలు లేవా, ఆయనలో లోపాలు లేవా అంటే ఉన్నాయి. లేకుండా ఎందుకుంటాయి? లోపాలు లేనాడు మనిషి ఎలా అవుతాడు? ఆయనకున్న లోపం నాకు తెలిసి ఏంటంటే తన మీద పడ్డ నిందని ఆయన సకాలంలో తిప్పి కొట్టుకోలేడు. ఆయన ఏమనుకుంటాడు? నిజం నిప్పు లాంటిది, తర్వాత ఎప్పుడో వాళ్ళే తెలుసుకుంటారు అనుకుని ఆయన మాత్రం ముందుకు పోతూనే ఉంటాడు. అది ఒక లోపం. తన వెనకాల ఎవరు వస్తున్నారు ఏంటి చూసుకోవాలిగా నాయకుడు. ఈయనది చూసుకోడు. ఈయనేంటి? ఆయన ఇంతవరకు అసలు ఆయన చూయింగ్ గమ్ డైలాగ్ అప్పట్లో ముందుకు పోదాం అనేవాడు. ప్రతి ఒక్క ప్రసంగంలో అలా ముందుకు పోదాం అనేవాడు. సరే, అంతటి వ్యక్తి కూడా జైలు జీవితం చూశారు కదా మరి. అంటే ఆ జైలే ఆయన మళ్ళా ఇంకోసారి ముఖ్యమంత్రి చేసింది. ప్రతి చీకటి మరో ఉదయం. ఆ జైలుకి గనక వెళ్ళకుండా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడా? జగన్ చేసిన తప్పులు ఎలా అతని పాలిట ప్రారంధాలు అయ్యాయి అనేది అదే ఉదాహరణ. ఇప్పుడు ఒకటి, ఆ రోజు నిజంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసారు. పిల్లలు, కుర్రాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఇక్కడెక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళు, హైదరాబాద్లో మెట్రో విత్ సిబిఎన్, గచ్చిబౌలిలో మీటింగ్ అంట, లేకపోతే 70 దేశాల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రదర్శనలు చేయడం. ఒక నాయకుడికి అంతకన్నా కావాల్సిన గౌరవం ఏం కావాలి? ఏది? ఇవాళ ఒకటి, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక కేసు పెడితే దానివల్ల బెనిఫిట్ పొందిన విద్యార్థులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన పిల్లల తల్లిదండ్రులు, మా అబ్బాయికి గవర్నమెంట్ 25,000 ఇచ్చింది, ఆ 25,000 నేను ఇచ్చేస్తా, ఆయన వదలండి అన్నారు. అంటే ఒకటి ఏది? జనం ఇవాళ నువ్వు ఎవరినో కక్ష సాధిస్తానంటే కుదరదు. తప్పు చేస్తే శిక్షార్హుడు, తప్పు చేయకుండా జైల్లో పెడితే జనం ఇలాంటి తీర్పులే ఇస్తారన్నమాట. ఒక నిర్మాతగా, ఒక విధానకర్తగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాలకుడిగా ఇవాళ ఎలా ఉండాలనేది నీకు అదే. ఏది? ఆ పేరే ఒక బ్రాండ్ అంటున్నారు కదా. వాళ్ళ 14 నెలల్లో మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ క్వాంటమ్ వ్యాలీ, ఆ రోజు హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ మరి క్వాంటమ్ వ్యాలీ, ఆ రోజు జినోమ్ వ్యాలీ అంటే ఎగతాళి చేసిన వాళ్ళకి వ్యాక్సిన్స్ హబ్గా హైదరాబాద్ ఈరోజు ఒక 100 లైఫ్ సైన్సెస్ కంపెనీలు పనిచేస్తున్నాయి. 100 దేశాలకి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ అవుతాను. సరే, ఆఖరి ప్రశ్న. ఈ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తోడు లేనిది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు తెలుగుదేశం జెండా అనేది ఎగిరేది కాదు అనేది కూడా ఉంది. దానికి ఏమంటారు? ఎవరి తోడు ఎవరి బలం అని కాదు ఇక్కడ. ఇప్పుడు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తారు. కమ్యూనిస్టులతో గెలిచారు, బీజేపీతో గెలిచారు. ఇప్పుడు ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ ఏముంది, మోడీ కూడా కలిశాడు కదా. ఆ పొత్తు లేకపోతే గెలవలేరు. ఇప్పుడు మోడీ గెలిచాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు లేదే మోడీ ప్రధాని కాడంటే అంటావా? అనలేం కదా. ఇప్పుడు వాకింగ్ స్టిక్ చేశారు ఆయనకి కూడా. ఒక కార్టూన్ నువ్వు కూడా చూసే ఉంటావు. ఏది? ఆ భుజం కింద చంద్రబాబు వాకింగ్ స్టిక్, నితీష్ కుమార్ వాకింగ్ స్టిక్, మోడీకి అటు ఇటు వేసి వీళ్ళిద్దరిని వాకింగ్ స్టిక్స్ అన్నారు. అంటే చంద్రబాబు నితీష్ లేనిదే మోడీ లేడని అంటావా?
పవన్ కళ్యాణ్ లేనిదే చంద్రబాబు లేడంటే చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అంటే అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కదా. అవును. ఇది ఏంటంటే పరస్పర పూరకాలు, ఉభయ కుశలోపరి అంటారు. మేము చిన్నప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు ఫస్ట్ రాసే సెంటెన్స్ ఏంటి, ఉభయ కుశలోపరి అంట. అంటే నేను సేఫ్ నువ్వు సేఫా అని. ఇక్కడ ఏంటి, అటు చంద్రబాబుతో పొత్తు ద్వారా జనసేన లాభించింది, జనసేనతో పొత్తు ద్వారా తెలుగుదేశం లాభించింది. పరస్పర పూరకాలుగా చూడాలి తప్ప రాజకీయాల్లో ఇవన్నీ సహజం. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.